నిర్లక్ష్య వైఖరి, కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పెండింగ్ లో ఉన్న జీతాలు, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కి గత 3 నెలలుగా జీతాలు రావడం లేదు. ఈ పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి తారీఖున జీతాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి కార్మికులు ఈ ప్రభుత్వానికి కనిపిస్తలేరా అని చెప్పి సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నాం. ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి సూపరింటెండెంట్ అడుగుతానేమో నాకు సంబంధం లేదంటాడు. కాంట్రాక్టర్ ఫోన్ చేసి కాంట్రాక్టర్ అడుగుతానేమో కాంట్రాక్టర్ నాకు 8 నెలలు వస్తుంది జీతాలు బడ్జెట్ రాలేదని చెప్పేసి కాంట్రాక్టర్ అంటున్నాడు. మరి కార్మికులు పని చేయకపోతే మాత్రం ఇక్కడ హాస్పిటల్లో పక్కకు పెడతారు, వాళ్ళతోటి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కాబట్టి ఈ పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు తక్షణమే విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనితో పాటు హాస్పిటల్ కార్మికులందరినీ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి, కనీసం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను గుర్తించాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ పోరాటం ఆగదు, అవసరమైతే జీతాల కోసం సమ్మె కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.